కఫిల్గూడ కట్టమైసమ్మ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అన్ని కులాలు మతాలు కలిసి జీవిస్తున్నారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత జాతి ఐక్యంగా ఉండి భారతదేశ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్న సందర్భంలో భారత్ ఎదుగుదలను చూసి, భారత ఆర్థిక స్థితిని చూసి ఓర్వలేని మూర్ఖపు దేశాలు ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని, అభివృద్ధిని ఆపాలని, ఐక్యతను దెబ్బతీయాలని, ప్రపంచంలో భారత కీర్తి దెబ్బతీయాలని చేసే ప్రయత్నంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో, మల్కాజ్గిరి అసెంబ్లీలోని కట్టమైసమ్మ దేవాలయంలో ఏం జరిగిందో చూస్తున్నాం. ఈ పనులు చేసేవారిని మతిస్థిమితం లేని వారని, బయటి వారని బుకాయించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. మతిస్థిమితం లేని వాళ్ళైతే అనేక మతాల దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు ఉంటాయి. కానీ కేవలం హిందూ దేవాలయాల మీద జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? మతిస్థిమితం లేని వారైతే వేరే దేవాలయాల మీద కూడా జరగాలి కదా. కేవలం మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి పోలీసులు మాట్లాడిస్తున్న మాటలకు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రశాంతంగా ఐక్యంగా ముందుకు పోయే ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు అనేక రకాల అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదిలోనే వీటిని ఆపాలి. లేకపోతే చిలికి చిలికి గాలివానగా మారి మరింత విస్ఫోటం వచ్చే అవకాశం ఉంది. హిందూ జాతి అంతా ఆవేశంతో, ఆక్రోశంతో ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా శుభ్రం చేసుకోవడం, పూజలు చేసుకోవడం చేస్తున్నారు. ఇలాంటిది మంచిది కాదు అని సూచించారు. భారతదేశం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జాతి ఐక్యతను, దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడుతున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా భారత్కు గౌరవం పెరుగుతున్నప్పుడు, భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, భారత ఆర్థిక స్థితిని చూసి ఓర్వలేనటువంటి కొన్ని మూర్ఖపు దుర్మార్గపు దేశాలు ఈ దేశంలో డీస్టెబిలైజ్ చేయాలని, ఈ దేశంలో అల్లకల్లను సృష్టించాలని, ఈ దేశ అభివృద్ధిని ఆపాలని, ఈ దేశ ఐక్యతను దెబ్బతీయాలని, ప్రపంచంలో భారత కీర్తి పతాకాన్ని దెబ్బతీయాలని చెప్పి చేసే ప్రయత్నంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు, అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇదే పార్లమెంట్ పరిధిలో ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ ఏం జరిగిందో మనం చూసినాం. ఇవాళ మళ్ళీ మల్కాజ్గిరి అసెంబ్లీలో కట్టమైసమ్మ దేవాలయం అక్కడ ఏం జరిగిందో మనం చూసినాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకు మతిస్థిమితం లేని వాళ్ళని, వాళ్ళు బయటి ప్రాంతం వాళ్ళని, వాళ్ళకు తెలియదని చెప్పి పోలీసులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మతిస్థిమితం లేని వాళ్ళైతే, పరాయి వాళ్ళైతే, అనేక మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాల ఆలయాలు ఉంటాయి, పూజా మందిరాలు ఉంటాయి, వాటి మీద కూడా దాడి జరగాలి. కేవలం హిందూ దేవాలయాల మీద మాత్రమే పిన్ పాయింటెడ్గా ఏరి కోరినట్టుగా దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వేరే మతాల వాళ్ళ మీద కూడా జరగాలి కదా, వేరే స్థలాల మీద కూడా జరగాలి కదా. ఇవి కేవలం మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి, తప్పుదో పట్టించడానికి పోలీసులు మాట్లాడుతున్న మాటలు తప్ప, వాళ్ళు మతిస్థిమితం లేని వాళ్ళని, వాళ్ళు పరాయి ప్రాంతం వాళ్ళని మాట్లాడి తప్ప ఇది నిజం కాదు. నేను మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇంత ప్రశాంతమైన ఐక్యతతో ముందుకు పోయేటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు రేపు అనేక రకాల అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటి ఆదిలోనే తుంచివేసే ప్రోగ్రాం, వీటిని ఆదిలోనే ఆపే ప్రయత్నం కనుక చేయకపోతే ఇది చిలికి చిలికి గాలివానగా మారి మరింత విస్ఫోటనం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇలా హిందూ జాతి ప్రజానికం అంతా కూడా ఆక్రోశంతో, ఆవేదనతో, దుఃఖంతో ఇవాళ జరిగినప్పుడల్లా వాళ్ళు దాన్ని శుభ్రం చేసుకోవడం, పూజలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని శాశ్వతంగా రూపుమాపాలంటే దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు, దీని కారకులు ఎవరు, ఎందువల్ల జరుగుతున్నాయో దాని మీద ఉక్కుపాదం పెట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న సికింద్రాబాద్ టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్ జరిగింది.
ఇవాళ కట్టమైసమ్మ జరుగుతుంది, రేపు ఇంకా జరగవచ్చు, కానీ ఇది మాత్రం మంచిది కాదని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మత సామరస్యాన్ని కాపాడాలి. మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్, ఇవాళ అందరి వికాసం కోసం, అందరి ఐక్యత కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క కమిట్మెంట్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని, చిల్లర రాజకీయాల కోసం ఇవాళ ఇట్లాంటి ప్రయత్నాలు జరగద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.